మహిళలకు ఇస్తామన్న మీరు సిలిండర్లు సంవత్సరానికి 3 అంటే గత సంవత్సరం ఒక్క సిలిండర్ ఇచ్చి అది నామం పెట్టిన పరిస్థితి. ఈ సంవత్సరం ఇంతవరకు ఒక సిలిండర్ కూడా మొదలు పెట్టాలి మీరు ఈరోజు కూడా. ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అయ్యి కూడా ఎన్ని రోజులు అయిందో మీకు తెలుసు. అవన్నీ పక్కన పెడితే అమ్మఒడి ఇస్తామని చెప్పి అందరికీ ఇస్తామని చెప్పి కుటుంబంలో 30,000 మందికి పిల్లలకి అమ్మఒడి కూడా మీరు నామం పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిరుద్యోగ భృతి అయితే మీరు 14-19 మధ్యకాలంలో కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితి ఆ రోజు ప్రభుత్వంలో. ఒక్క మనిషికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మీరు ఆ రోజు. ఈ రోజు ఏంద్రా పరిస్థితి అంటే అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో కూడా మీ దగ్గర డేటా లేని పరిస్థితి మీ దగ్గర ఉంది. మీరు ఆ పథకాన్ని పక్కన పడేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకు కూడా ఏదైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మీరు ఏదైతే 1,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా అసలు దాన్ని ఊసే లేదు. అదే కాకుండా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. ఈరోజు వాళ్ళు పడే పాటలు చూస్తూ ఉంటే ఏ బస్ ఎక్కాలో ఏ బస్ దిగాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. ఈ రకంగా సూపర్ 6 హామీలు ఇచ్చి మీరు 1,25,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి 2,06,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. కానీ ఈరోజు ఏ పథకాన్ని అమలు చేయకుండా అందరినీ మహిళల్ని, రైతుల్ని, పిల్లల్ని అందరినీ మోసం చేసి మళ్ళీ ఈరోజు మీరు సూపర్ సక్సెస్ మీట్ అని చెప్పి సక్సెస్ సభ అని చెప్పి పెడుతున్నారంటే ఇంతకంటే దారుణం, దుర్మార్గం ఎక్కడా లేదు. మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నా, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి విజయోత్సవ సభ పెడితే ఎలా ఉంటుందో ఈరోజు అదే విధంగా ఉంది తప్ప మీరు రేపు పెట్టబోయే సభ రాష్ట్రంలో నీ కంటికి ఏది కనిపించట్లా. రైతుల బాధలు కనిపించట్లా, మహిళల ఆక్రమణలు కనిపించట్లా, విద్యార్థుల రోదనలు కనిపించట్లా, నిరుద్యోగుల ఆక్రమణ కలిపి ఏది కనిపించకుండా ఏమో చేసినట్టు మీ మీడియాను పెట్టుకొని మభ్యపెట్టి ఈరోజు విజయోత్సవ సభ సక్సెస్ సభ అని పెడతా ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాం.